ఫ్లెక్సీ కలకలం మొదలైంది. రప్ప ఎంత వైరల్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాడేపల్లిలో వెలిసిన ఇంకో ఫ్లెక్సీలు. అసలు ఏంటి ఫ్లెక్సీలు ఎవరైనా నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. అదే పార్టీ అయినప్పటికీ నేను వైఎస్ఆర్సీపీ అనో టీడీపీ అనో జనసేన అంటలేదు. మనకు నచ్చినట్లుగా మనం స్లోగన్లు పెట్టుకుని పబ్లిక్గా ఫ్లెక్సీలు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, లేకపోతే ఒకసారి ఆలోచింప చేసే విధంగా, జనాలందరూ దాని గురించి మాట్లాడుకునే విధంగా పరిపరి విధాలుగా మనం పెట్టుకోవచ్చా ఫ్లెక్సీలు? అది యాక్సెప్ట్ చేస్తారా? న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి అంటే, విద్వేష పోస్టులు ఫ్లెక్సీలపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందట. ఒక సీఎం స్థాయి వ్యక్తినో లేకపోతే సీఎంనో మీరు అవమానించినట్లుగా మాట్లాడితే, అవమానించినట్లుగా పోస్టులు పెడితే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవమానించినట్టే అవుతుంది అని, 5 కోట్ల పైబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అవమానించినట్టు అవుతుంది అని చెప్పి న్యాయస్థానం తప్పు పట్టడాన్ని ఏ రకంగా చూడాలి? మరొక వైపు జనసేన కాస్త సైలెంట్ మోడ్లో ఉంటుంది అని. ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సి వచ్చింది? అసలు జనసేన భావజాలం అవనియండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు అవనియండి, లేకపోతే ఇంతకుముందు గతంలో ఆయన చేసిన ప్రసంగాలు అవనియండి, లేకపోతే వీర మహిళలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా ఫుల్ ఫైర్గా ఉంటుంటారు. ప్రతి అంశం మీద కూడా స్పందిస్తుంటారు. నువ్వా నేనా అన్నట్లుగా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ధీటుగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేశారు తప్పించి, జనసేన ఏమీ ఎటువంటి అధికారం లేదు, అసలు వాళ్ళు ఎమ్మెల్యే స్థానం కూడా లేని టైంలోనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, యుద్ధాన్ని ప్రకటించారు, దేనికన్నా సై అన్నారు. కానీ ఇప్పుడు తగ్గుతున్నారు. దేనికి? ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ వాయిస్ ఎక్కువ వినిపిస్తున్నా తప్పించి ఈ ఫ్లెక్సీలు అవనియండి, ఇవి అవనియండి, వీటి మీద కూడా పెద్దగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందనలు కూడా రాలేదు. సో మరి వాళ్ళు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? అందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి? మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కొత్త మ్యాప్ జగన్కి జలక్కిచ్చారా అన్నది. 2017 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని అమరావతి అని, సిఆర్డీఏని 8 జోన్లుగా విభజిస్తూ, సిఆర్డీఏ పరిధిలో అది ఉన్నది అంటారు, ఆయన మావిగాని అంటాడు, 8 జోన్లుగా విభజించారట. మరి ఆయనగా ఈ మెసేజ్ అని. సో ఇవన్నీ చర్చిద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవులు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే మసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. వెంకటేష్ సింగళూరు గారు, న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, సో ఏంటి ఫ్లెక్సీల మీద హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం? గతంలో కూడా చాలా ఫ్లెక్సీలు మనం చూసాం, ఫ్లెక్సీలు వెలుస్తుంటాయి. సో నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళ భావజాలను రాసుకుండి రోడ్ల మీద పబ్లిక్లోని దాన్ని పెట్టొచ్చా? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ఎవరో ఏ అభిప్రాయాలనైనా సరే నిస్సంకోచంగా వెల్లడించేటువంటి హక్కుని, అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. అయితే అలాంటి మన భావ ప్రకటన స్వేచ్ఛ మనం ప్రకటించేటప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయటం కానీ, వాళ్ళని కించపరచడం కానీ, లేకపోతే వాళ్ళని అవమానపరచడం కానీ, ఈ విధమైనటువంటివి చేస్తే అది చట్టరీత్యా నేరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే ఆర్టికల్ 19(1)A దాంట్లోనే చాలా స్పష్టంగా ఎవరికైనా సరే వాళ్ళ హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా, వాళ్ళ పరువుకు భంగం కలిగేటువంటి విధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద కేసులు వేయొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మావిగన్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఫ్లెక్సీల మీద ఇదేదో రాద్ధాంతం అవి ఇవి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మావిగాన్ అనేటువంటిది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించినటువంటి వాళ్ళ విధానం. అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి రాజధానిని ఏర్పాటు చేయండి, ఇది ప్లాన్ బి అని చెప్పాడు. ఆ ప్లాన్ ఏ అనేది 3 రాజధానులా లేక అమరావతి, ఇది ఏదో క్లారిటీ మరి నాకైతే తెలియదు. మధుసూదన్ రెడ్డి గారు చెప్తే చెప్పాలి, ప్లాన్ ఏదో నాకు తెలియదు, ఏదో. ఇక బి అనేది ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తున్నారు. మరి ఉన్నంగా ఇంతకుముందు అమరావతి రాజధానికి మేము ఒప్పుకుంటున్నామని 2015లో ప్రకటించాడు. అదేవిధంగా 2019లో ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని అన్నాడు, గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడేమో ప్లాన్ బి అని 3 రాజధానులు, 3 ప్రాంతాల అభివృద్ధి ఇదంతా పక్కన పడేసి ఇప్పుడు 3 ఊళ్ళు గురించి మాట్లాడుతున్నాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. రేపొద్దు